సో తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే అధికారం అనేది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చినప్పటి నుంచి కూడా ఈ అధికారం త్వరలో కోల్పోబోతోంది, కూల్ చేస్తామనేటువంటి కామెంట్స్ వస్తున్నాయి. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయా? అటు బీఆర్ఎస్ నాయకులకు సంబంధించే కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. విజయసాయిరెడ్డి గారి నోట్లోంచి అలాంటి వ్యాఖ్యలు రావడం జరిగింది. సో వీటిలో ఎంతవరకు వాస్తవం ఉంది? దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఫైనల్లీ బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ రెండు ఒకటే అని చెప్పేటువంటి ఒక అభిప్రాయానికి రావచ్చు అంటారా? ఏమంటారు? సో ఒకటేంటంటే విజయసాయిరెడ్డి చేసినటువంటి కామెంటు నరేంద్ర మోడీ సమక్షంలో, నరేంద్ర మోడీ అడ్డాలో పార్లమెంట్ సాక్షిగా చేసినటువంటి కామెంట్ విజయసాయిరెడ్డి. ఆయన చేసినటువంటి కామెంట్ ఏంటి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోబోతుంది, కోల్పోయే అవకాశం ఉంది, కోల్పోతుంది అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడారు. అంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు అసలు చట్టసభలో వేదికగా చేసుకుని ఆయన మాట్లాడారు. అసలు రాజ్యసభలో మాట్లాడాడు. ఆయన మాట్లాడటం, బయట మాట్లాడటం వేరు, రాజ్యసభలో మాట్లాడటం అని అంటే అసలు ప్రభుత్వాలనే పడగొడతాం అనేటువంటి యాంగిల్లో ఆయన విజయసాయిరెడ్డి మాట్లాడాడంటే నిజంగా సభా హక్కుల కింద ఆయన మీద చర్యలు తీసుకోవచ్చు. మరి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉండేటువంటి రాజ్యసభ సభ్యులు మరి ఎందుకు రియాక్ట్ కాలేదో తెలియదు, కానీ వాస్తవంగా సభా హక్కుల్లో నోటీస్ ఇచ్చి ఆయన్ని అక్కడ దోషిగా నిలబెట్టేటువంటి అధికారం, అలాంటి నిబంధన, అలాంటి చట్టం కూడా ఉంది. ఆయన రాజ్యసభలో నిన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది ఆంధ్రప్రదేశ్కి, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తానంది, ప్రత్యేక హోదా చట్టంలో పెట్టలేదు, సో కాంగ్రెస్ పార్టీ చట్టంలో పెట్టలేదు కాబట్టి మా ప్రత్యేక హోదా రాలేదు, అసలు రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి 10 ఏళ్ల క్రితం కథని చెప్పడం జరిగింది. కానీ విచిత్రంగా విజయసాయిరెడ్డి తెలియనిటువంటి విషయం ఏంటంటే, విజయసాయిరెడ్డికి సోయి ఉందో లేదో, సోయుండి మాట్లాడారో సోయి లేక మాట్లాడారో రాజ్యసభలో నాకైతే తెలియదు. కానీ రాష్ట్రం విడగొట్టే సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లోనే ఉన్నారు కదా. అప్పుడు కాంగ్రెస్ నుంచి అప్పటికి తర్వాత బయటకు వచ్చారు, అది వేరు. కాంగ్రెస్ పార్టీయే కదా, అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళు పదవులు అనుభవించారు కదా. సో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అసలు యాక్చువల్గా రాష్ట్ర విభజనకి మేనిఫెస్టోలు పెట్టింది రాజశేఖర రెడ్డి ఎన్నికల ప్రచారం 2004 మేనిఫెస్టో తీస్తే కాంగ్రెస్ మేనిఫెస్టో రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి మేనిఫెస్టో ఉంటుంది. ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాన్ని ఎవరు తీసుకెళ్లారు? కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి 2004లో ఆ రాష్ట్ర విభజనకు అంగీకారం తెలిసి మేనిఫెస్టోలు పెట్టిన తర్వాతనే కదా ఆయన ముఖ్యమంత్రి అయింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కదా జగన్మోహన్ రెడ్డి ఎంపీ అయింది. ఈ సోయి ఉందో లేదో విజయసాయిరెడ్డికి, సోయిని మాట్లాడితే కనుక రాజ్యసభలో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయరు. అంటే మరి 5 సంవత్సరాలు అధికారంలోనే వైఎస్ఆర్సీపీ ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో, మరి ప్రత్యేక హోదాకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఏం మాట్లాడింది, ఏం చేసింది మరి ఇంత బాధపడుతున్నప్పుడు? దానికి క్లారిటీ ఇస్తూ రాజ్యసభ వేదిక ఆయన చెప్పింది ఏంటంటే, మేము కలిసినటువంటి ప్రతిసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, లెటర్లు ఇస్తున్నాం, నరేంద్ర మోడీకి ఇస్తున్నాం, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి కూడా ప్రతిసారి మేము పోయినప్పుడల్లా రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి. కాబట్టి ప్రత్యేక హోదా సాధించడంలో మేము వైఫల్యం చెందలేదు, అసలు రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక హోదా అనే అంశాన్ని చట్టంలో పెట్టుకుని ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఒక దోషి అని చెప్పి విజయసాయిరెడ్డి చెప్తున్నారు. పాపం విజయసాయిరెడ్డికి గత చరిత్ర గుర్తు లేదో, లేదా మర్చిపోయాడో, లేదంటే ప్రజలకు గుర్తు లేదని చెప్పేసి ఆయన రాజ్యసభలో ఆ విధమైన వ్యాఖ్యలు చేశారో మనకు తెలియట్లా, అర్థం కావట్లా. యాక్చువల్గా 2004 మేనిఫెస్టోలో పెట్టారు కదా కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి మేనిఫెస్టో అది. రాజశేఖర రెడ్డి ఆ రోజున ఎన్నికల క్యాంపెయిన్ చేశారు. పోనీ ఆయన తర్వాత తదనంతరం ఈవెన్ జగన్మోహన్ రెడ్డి చెప్పింది కూడా అంతే కదా, జగన్మోహన్ రెడ్డి ఎంపీ అయింది కూడా అదే కాంగ్రెస్ పార్టీలో. అంటే విభజన జరిగిన తర్వాత 2019 ఎన్నికల్లో ఆయన ఎజెండానే అది కదా, ప్రత్యేక హోదా ఇవ్వండి అనేసి. అది చెప్పకుండా ఆయన కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మేము పడగొడతాం. అసలు అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీని అడిగేటువంటి రైట్ మనకి ఎలా ఉంటుంది? అధికారంలో ఉండేది 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో బీజేపీ ఏం చేసింది? అది కదా వాళ్ళు అడగాల్సింది. బీజేపీని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం నరేంద్ర మోడీ, అమిత్ షాని, కానీ రాజ్యసభ వేదికగా చేసుకుని ఒక్క మాట కూడా బీజేపీని అనడానికి ధైర్యం చేయలేనటువంటి విజయసాయిరెడ్డి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీని ఆ వేదిక మీదకి చేసుకొని విమర్శించారో, అదే వేదిక మీద నుంచి నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తున్నట్టు అన్నట్టుగా సేమ్ అదే లైన్స్లో విజయసాయిరెడ్డి కూడా స్పీచ్ వినిపించాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు ఒకటే అనే యాంగిల్లో ఆయన వాయిస్ వినిపించింది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీని మేము పడగొడతాం అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడటం అనేది బహుశా
రేవంత్ రెడ్డి లేదంటే తెలంగాణ కాంగ్రెస్ లేదంటే అక్కడ ఉన్నటువంటి జాతీయ కాంగ్రెస్ దాన్ని ఎందుకు సీరియస్గా పట్టించుకోలేదు విజయసాయి రెడ్డి మీద అనేది ఆలోచించాలి. ఒకటి. రెండు ఏంటంటే అసలు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజు నుంచే మేము పడగొడతాం, ఇది 6 నెలల ప్రభుత్వం, ఇది చీతే ఊడిపోయే ముక్కు లాంటి ప్రభుత్వం, ఇది లోక్సభ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం ఉండదు, ఎప్పుడైనా ఈ ప్రభుత్వం పడిపోవచ్చు, ఇలాంటి ప్రచారం భారీగా చేస్తున్నారు. ఎవరెవరు చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఇప్పుడు యాడ్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మూడు ఒకటే పార్టీ, మూడు ఒకటే అనే దానికి నిదర్శనం ఈ స్లోగన్నే తీసుకోవచ్చు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పరస్పరం ఒకరికొకరు సహకారం అందించుకున్నాయనేది ప్రజలు నమ్మారు. అందుకే ఆ 3 పార్టీలకి చేసినటువంటి ప్రయత్నాన్ని తిరస్కరిస్తూ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో ఎంచుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కడియం శ్రీహరి ఫస్ట్ ఏమన్నారు? 38 7 + 8 అంటే బీజేపీకి 8, 7 ఎంఐఎం, అలాగే బీఆర్ఎస్ పార్టీకి 38. ఇలా అంటే అన్నీ కలిస్తే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కేటీఆర్ అన్నారు, ఏమన్నారు? ఇది ఎప్పుడైనా పడిపోయేటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డిది అని చెప్పి ఆయన అన్నారు. ఆ తర్వాత బీజేపీ ఏముంది? లోక్సభ ఎన్నికల తర్వాత అసలు ఈ ప్రభుత్వం నిలబడాలి కదా, ఎప్పుడైనా కూలిపోయే ప్రభుత్వం అని చెప్పి కిషన్ రెడ్డి వాళ్ళు అన్నారు. సో దాని ఉద్దేశం ఏంటి? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అందని అంటే సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకనంటే తెలంగాణలో ప్రభుత్వం కనుక కాంగ్రెస్ది ఉంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది కష్టం అనేది ఒక యాంగిల్. ఎందుకనంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాల సహాయ సహకారాలని జగన్మోహన్ రెడ్డికి అందించారు 2019 ఎన్నికల్లో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి క్రమంలో అక్కడ సహాయ సహకారాలు అందవు. అందుకే ఇక్కడ ప్రభుత్వం పడిపోతుంది అనేటువంటి ఒక స్లోగన్ అందుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం పడిపోవాలని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహాయ సహకారాలు అవసరం అనేది బీఆర్ఎస్ పార్టీకి కూడా తెలుసు. అందుకే ఈ మధ్యకాలంలో కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసినప్పుడు 40 నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడుకున్నది ఏంటి అని అంటే బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం ప్రభుత్వాన్ని ఏ విధంగా పడగొట్టాలి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనే దాని మీద చర్చ జరిగింది. వాళ్ళిద్దరు కలిసిన తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్లోగన్ పెంచారు, ఈ ప్రభుత్వం పడిపోతుంది, చీతే ఊడిపోయే ముక్కని. ఎందుకు ఇలాంటి కామెంట్లు చేస్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు ఒకటే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది వింటారు. ఒకవేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బయటకు వస్తే 15 నుంచి 20 మంది ఆయనతో వెళ్ళిపోతారు, అప్పుడు ప్రభుత్వం పడిపోతుంది అనేది వినిపిస్తున్నటువంటి ఒక స్లోగన్ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఒక అభిప్రాయం. సో అందుకని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బెదిరింపులు దిగుతుంది తెలంగాణ ప్రభుత్వం మీద. కారణం ఏంటి? రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ ఈయనేమన్నా సహాయ సహకారాలు అందిస్తారేమో చంద్రబాబు నాయుడికి, ఎందుకంటే గురువు కాబట్టి అనేటువంటి యాంగిల్ ఇప్పటి నుంచే బెదిరింపులు దిగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది ఢిల్లీ వేదిక చేసుకొని ఇట్లాంటి కామెంట్లు చేయటం అనేది అసలు దాన్ని ఏమనుకోవాలి అంటే ఢిల్లీలో నాయకులకి తెలంగాణ ప్రభుత్వంతో అసలు ఏం సంబంధం అనేది ఇంకా వాళ్ళకే తెలియాలి. సో మొదటి నుంచి అనుకుంటుంది ఏంటి అంటే 3 పార్టీలు కూడా బీ టీమ్ పార్టీస్ అని. సో వీళ్ళందరూ కూడా భయపడుతున్నారు రేవంత్ రెడ్డిని చూసి కావచ్చు, కాంగ్రెస్ పార్టీని చూసి కావచ్చు. సో అనేది తేడతెల్లం అయిపోతుంది. సో భయంతోనే అలాంటి మాటలన్నీ వచ్చేస్తున్నాయి. కూల్చేస్తాం, కూలిపోబోతుంది అనేది దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి. సో ఎందుకు ఇంత భయపడుతున్నారు రేవంత్ రెడ్డిని చూసి? అంటే వాళ్ళ లొసుగులు, వాళ్ళ అవినీతులు అవన్నీ బయటకు వస్తాయనా లేకపోతే వస్తున్నాయనా? సో వేచి చూద్దామండి ఇంకా ఇంకెంతవరకు వెళ్తారు ఏంటి ఈ బీటీఎం పార్టీస్ అన్ని నాయకులు కూడా.